హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు పనసగింజలకు తోటి స్నాక్స్ చేసి చూపించబోతున్నా అండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. ఇప్పుడు మార్కెట్లో మనకి పనస తొనలు దొరుకుతున్నాయి కదండి. మనం తొన్న తర్వాత ఆ గింజల్ని మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ లోపల నేను మధ్యాహ్నం స్నాక్స్ కింద ఇవి ఎలా తినొచ్చో నేను చేసి చూపిస్తున్నానండి. ఆ గింజల్ని మనము 2 ముక్కలుగా కోసుకోవాలన్నమాట. అలా కోసిన తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసి, ఆవాలు జీలకర్ర వేసి, అది వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేగనిచ్చేసి, తర్వాత ఈ కోసుకున్నటువంటి ముక్కలన్నీ కూడా ఆ గిన్నెలో వేసుకోవాలి. కొద్దిగా సేపు మనము అలా మూత పెట్టి ఒక్క నిమిషం ఉడికించిన తర్వాత, ఆ తర్వాత మనం కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే పడతాయండి, ముక్కలు ఉడకాలి కదా. అందుకని నీళ్ళు ఉప్పు సరిపడా వేసుకొని మూత పెట్టి ఆ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు కూడా ఉడికించాలన్నమాట. అప్పుడు మనం కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసేసి మూత పెట్టి ఉంచితే అవే ఉడుకుతాయండి. ఒకసారి 2 సార్లు అప్పుడప్పుడు కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఈ పనస గింజలు ఎంత టేస్టీగా ఉంటాయంటే ఇలా ఉడికించుకున్నాయి ఉప్పు కారం పట్టడం వల్ల చాలా కొంచెం చక్కగా కమ్మగాను తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఇలా చేయండి.